చక్కగా మరి ఇప్పుడు విటమిన్ సి అనే టాపిక్ చేయడానికి భవ్యని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. సో మరి భవ్య తల్లి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా? ఓకే, గుడ్. ఆల్ ది Hi బెస్ట్. friends, my name is Bhavyasri. I am studying in 7th class in Lovely Sri Gauri Village, Tuition. ఇప్పుడు నేను చెప్పబోయేది విటమిన్ సి. విటమిన్ సి is a water soluble vitamin. It does not store it in the body. So it must be consumed daily by food. విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్, అంటే వాటర్లో కరుగుతుంది. విటమిన్ సి అనేది మనకి స్టోరేజ్ అనేది ఉండదు. మనం డైలీ డైట్లో విటమిన్ సి అనేది ఉండాలి. దట్ హెల్ప్స్ బాడీ గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రిపేర్ టిష్యూస్ అండ్ ఫైట్ ఇన్ఫెక్షన్, మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో కాల్డ్ ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే హెల్ప్స్ ఇన్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ రూమ్స్ హీల్ ఫాస్టర్, మనం ఎక్కడైనా ఆడుకున్నప్పుడు గాయాలు అనేవి తగులుతాయి కదా, అవి బేగా మానుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. కీప్ స్కిన్ గమ్స్ అండ్ బోన్స్ హెల్దీ, మన స్కిన్ని గమ్స్ని బోన్స్ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ అబ్జర్వ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ప్రొటెక్ట్ సెల్స్, మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ అబ్జర్వ్ చేసుకొని సెల్స్ అంటే కణాలని ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్ప్స్ అబ్జర్వ్ ఐరన్ ఫ్రమ్ ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. విటమిన్స్ యొక్క సోర్సెస్ గువా, పిక్చర్ కూడా నేను పెట్టాను. టమాటో, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, ఆమ్లా, క్యాబేజీ, క్యాప్సికమ్, బ్రోకలీ, లెమన్, కివి. సిట్రస్ ఫ్రూట్స్లో కూడా విటమిన్స్ అనేది ఉంటుంది అని డయాగ్రామ్ ద్వారా చూపించాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పింది మరి భవ్య. మీ అందరికి నచ్చిందా? బాగా చెప్పిందా తను? అంటే అక్కడ ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలో భాష కాదు ప్రధానం, అర్థమవుతుంది, భావం చాలా ముఖ్యం. అంటే తను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో తను చక్కగా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తుందా లేదా? అర్థమైందా చక్కగా అందరికీ కూడాను? వెరీ గుడ్ భవ్య.